హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రహ్మానందం గారి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చెప్పుకుందాము. ఇంకా లేట్ చేయకుండా ఫ్యాక్ట్స్లోకి అయితే వెళ్ళిపోదాము. గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. ఏంటి అంటే 1000+ మూవీస్లో నటించిన ఘనత అనేది మన కామెడీకి బాప్ అయిన బ్రహ్మానందం గారికి దక్కింది. అందులో చాలామందికి బ్రహ్మానందం గారు ఫస్ట్లో నుంచే మూవీలో ఉన్నారు, ఆయన ఇంకా ముందు ఏ ఉద్యోగం చేయలేదు అని అయితే చాలామంది అయితే అనుకొని ఉంటారు. కానీ మీకు తెలుసా ఫ్రెండ్స్, ఆయన ఫస్ట్ ఇంగ్లీష్ లెక్చరర్ గాను, ఆ తర్వాత తెలుగు లెక్చరర్ గాను చేసి దాని తర్వాత టీఎఫ్ఐలోకి ఎంట్రీ అయితే ఇచ్చారు. ఆయన ఎలా ఇచ్చారు ఏంటి అనేది మీకు లాంగ్ వీడియో కావాలి అంటే బ్రహ్మానందం అని అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకొకటి ఏంటి అంటే ఆయన 2009లో ఇండియన్ గవర్నమెంట్ నుంచి పద్మశ్రీ అవార్డు కూడా ఆయనే పొందారు. అంతేకాకుండా చాలామంది మీమర్స్ అలాంటి ఫ్యాక్స్ చేసేవాళ్ళు, మీమ్స్ వాడుకునేవాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన నవ్వించడం చాలామందికి ఇష్టం, నాకు కూడా ఇష్టం ఫ్రెండ్స్. ఆయన ఒక్క డైలాగుతో థియేటర్ మొత్తాన్ని నవ్వుల్లో ముంచేస్తాడు. ఈయన కమెడియన్, యాక్టరే కాకుండా ఇంకా ఆర్టిస్ట్ కూడా. ఈయన పెన్సిల్తో స్కెచెస్ అయితే గీస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మీకు బ్రహ్మానందం గారు ఇష్టమో లేదో కామెంట్ అయితే చేయండి. అంతేకాకుండా ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి 94 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అయితే ఆ 94లో ఆ 4th నెంబర్కి థ్యాంక్ యూ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఏంటి అంటే ప్లీజ్ ఫ్రెండ్స్, తొందరగా ఈ ఛానల్ని 100కి అయితే తీసుకుని వెళ్తారని కోరుకుంటున్నాను.